ఓకే ఫ్రెండ్స్, డే 1 ప్రాసెస్ అయితే మనము ఈ 5x5 గల వాష్ ఏరియా అయితే ఫోస్ట్రాక్ బ్రష్ బ్యాండ్ ఆర్ఎఫ్ఎక్స్ కెమికల్స్ అయితే మనం కెమికల్ అయితే అప్లై చేయడం జరిగింది అనమాట. పెయింటింగ్ మాదిరిగా రుద్దడం జరిగింది ఫ్లోరింగ్ పై. అదేవిధంగా ఒక 8 ఇంచెస్ వరకు వాళ్ళు కూడా మనం కటింగ్ పెట్టుకొని గల్తలాగా కొట్టి ఈ కెమికల్ అనేది అప్లై చేసుకోవడం జరిగింది. డే 2 ఏముంటుందంటే ఫ్రెండ్స్, ఇది మనకు జీరో మాల్ లాక్కుంటాం. ఫస్ట్ జీరో మాల్ లాకిన తర్వాత మరియు కళాయి, అదేవిధంగా ఇటుకలు, సిమెంట్, కాన్ప్లాస్ట్ కెమికల్ తోటి ఈ డే 2 అనేది మనం ఏం చేస్తామంటే ఈ పూర్తిగా ఈ వాటర్ ప్రూఫింగ్ అనేది కంప్లీట్గా చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇది చాలామందికి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వాటర్ ప్రూఫింగ్ గురించి అనేది చాలామందికి అవగాహన లేదు. ఇంకోటి 301, 101 కెమికల్స్ వాడి చాలా వరకు అయితే చేస్తారు ఈ వాటర్ ప్రూఫింగ్ అనేది. ఇది కొద్ది రోజుల వరకు ఉండొచ్చు, కాకపోతే కొంచెం ఇంకా లైఫ్ టైం ఇంకా ఎక్కువ ఉండాలనుకుంటే మనం ఈ బ్రష్ బ్యాండ్ ఆర్ఎఫ్ఎక్స్ కెమికల్స్, ఫోస్ట్రాక్ కెమికల్స్ కానీ ఇవి యూజ్ చేసినట్లయితే మీకు ఎక్కువ లైఫ్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఈ వాటర్ ప్రూఫింగ్ అనేది. ఓకే, మరిన్ని త్వరలో అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.